హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి, నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా? ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఇంక ఈరోజు మా కూర వచ్చేసి చారు బంగాళదుంపల కుర్మా అండి. ఇంకా మీరు ఏం కూర వండుకున్నారా నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా మా అబ్బాయి అయితే ఎల్లుండి హాస్టల్కి వెళ్ళిపోతున్నాడండి. ఇంకా పకోడీ తింటాను అన్నాడండి. ఇంకా పకోడీ అయితే వేస్తున్నాను. పకోడీ కావాల్సినవి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, చూద్దరుగానండి. శనగపిండి, ఉరిపిండి, బియ్యం పిండి వేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయండి, గుల్లగా వస్తాయి మనకి పకోడీ. ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరకాయలు, అల్లం అండి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఉంచుకున్నాను. ఇంక ఇవన్నీ కలుపుకుందాం మన పకోడీకి. శనగపిండి వేసుకున్నాను, జల్లించుకొని వండించుకున్నానండి. ఎందుకంటే కుట్ల కాడ పెంకు పురుగు తెల్ల పురుగు పట్టేసి ఉంటుంది, ఇంకా అందుకని నేను జల్లించుకున్నాను. బియ్యం పిండి, శనగపిండి, బియ్యం పిండి కలుపుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకోవడం వల్ల తినడానికి చాలా బాగుంటాయి, కరకరలాడతాయి పకోడీ. అల్లము, పచ్చిమిరకాయలు, కరివేపాకు కూడా వేసుకున్నాం. మొత్తం కలుపుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకుందాం. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా కలుపుకుందాం. పకోడీ పిండి మనకు బాగా జోరుగా అవ్వకూడదు, అలాగని గట్టిగా అవ్వకూడదు, సరి సమానంగా ఉండాలి మనకు పిండి. పకోడీ పిండి కలిపేసుకున్నాను. మనకు జోరుగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా సరి సమానంగా ఉండాలి. ఇలా ఉల్లిపాయలు ఎక్కువ వేసి పకోడీ చేస్తే మా ఆయన గారికి చాలా ఇష్టం అండి. కరకరలాడుతూ వస్తాయి కదండి ఉల్లిపాయ ముక్కలు. ఇంకా ఇప్పుడు నూనె అయితే కాగిపోయింది, పకోడీ వేసేస్తాను. నూనె కాగిపోయింది, పకోడీ వేసుకుంటున్నాను. ఇదిగోండి పకోడీ మనకి గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేగుకొని వేసుకుందాం. ఇదిగోండి ఒక ఆయిల్ని, ఇంకా 2 ఆయిల్ అయితే వేసేసుకుంటాను.
ఒకటి వండడం అయిపోయింది. టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్. కరకరలాడుతుందండి. పట్టు కొట్టుకెళ్ళ అమ్ముతారు కదండి సెంటర్లోనూ. ఇంకా అచ్చంగా అలాగే ఉన్నాయి. మనకి కరకరలాడతాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఇటురమ్మ ప్రవీణ, దా టేస్ట్ చూడదా. బాగా బియ్యం పిండి వేయడం వల్ల ఇంత క్రిస్పీగా వచ్చినాయండి. చాలా బాగున్నాయి. నేను ఏదో ఉన్నా వేడివేడిగా మా నాన్నకైతే పట్టుకెళ్ళేదాన్ని. ఇప్పుడు ఆ ఛాన్స్ అయితే లేదు. వేడివేడి పకోడీ చేశానండి. మా తమ్ముడే తెచ్చాను. చిన్న తిని చూడు, బాగుందా? బాగుందా? తినా. ఇంకా మా సిద్ధు అని 2 జతలు అయితే తీసాడండి మా అబ్బాయికి నైట్ డ్రెస్సులు. అదిగోండి కనకాంబరం కలర్ టీషర్ట్ అండి. అలాగే మనకి నీలం టీషర్ట్ అండి. ఇంకా వాటి మీదకి నైట్ ప్యాంట్లు 2 అయితే తీసాడండి మా అన్నయ్య. బ్లాక్ అండి, సిమెంట్ కలర్ అండి. ఆ 2 టీషర్ట్ల మీదకి ఆ 2 ప్యాంట్లు కాంబినేషన్ చాలా బాగుందండి. సూపర్గా ఉంది. ఇంకా ఇలాగ మామూలు డ్రెస్ వేసుకోవాలి కదండి, ప్యాంట్ షర్ట్. ఇంకా నేను కోయిలగూడ వెళ్ళి మా పెద్ద అబ్బాయికి కాలేజీ తీసేదాకా మామూలు డ్రెస్ వేసుకోవాలి కదండి, ప్యాంట్ షర్ట్. ఇంకా అందుకని నేను కోయిలగూడ వెళ్ళి 3 ప్యాంట్లు అయితే తీసుకున్నామండి. ఇంకా షర్ట్లు అయితే మనం తీసుకున్నామండి. బ్లాక్, సిమెంట్ కలర్ అండి, సపోటా కలర్ అండి. ఈ 3 ప్యాంట్లు తీసుకున్నామండి. ప్యాంట్ ఒకటి 700 అండి. చాలా బాగున్నాయి ప్యాంట్లు. ఇంకా ఈ 2 టీషర్ట్లు, ఈ నైట్ ప్యాంట్లు 2 1500 అండి. మొన్న మా ఏడపడుచుల పిల్లల్ని వాళ్ళ ఊర్లో తీసుకెళ్ళాడు కదండి. అప్పుడు ఇంకా మా అన్నయ్య